ఎంపీ రఘునందన్ అలాగే ఈటలకు ఇద్దరికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు ఈటల అలాగే రఘునందన్ పైన బీజేపీ అధిష్టానం సీరియస్గా ఉంది. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులతో పొత్తులపైన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇస్నాపూర్లో బీఆర్ఎస్కి ఓటేసిన రఘునందన్ ఇటు మల్కాజ్గిరిలోను ఎల్లంపేటలో ఇటు బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది బీజేపీ. ఎల్లంపేటలో ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకొని ఓటు వేయని ఈటల రాజేందర్ ఇటు తెలంగాణలో బీజేపీ బలపడుతున్న సమయంలో ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్లతో ఈ పొత్తులేంటని ఇటు ఢిల్లీ పెద్దలు సీరియస్ అవుతున్నారంట. ఇటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఇటు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఫోన్ చేశారు. ఇదే అంశంపై రామచంద్రరావును కలిసి మాట్లాడిన బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ మున్సిపల్ ఎన్నికల్లో పరిణామాలన్నీ ఇటు ఢిల్లీ పెద్దలకు వివరించిన రామచంద్రరావు ఇటు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరెవరు పొత్తులు పెట్టుకున్నారో జిల్లాల వారీగా లిస్ట్ రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత ఇటు రాష్ట్ర బీజేపీ రెడీ చేసిన తర్వాత నివేదిక ఆధారంగా ఆయా లీడర్ల పైన కేంద్ర బీజేపీ చర్యలు తీసుకోబోతుంది. సో మొత్తం మీద ఇటు ఈటెల రాజేందర్ అలాగే ఇటు ఎంపీ రఘునందన్ వీళ్ళిద్దరు